మేషరాశి వారి జీవితంలో ఈ 3 పేర్ల గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. 3 స్త్రీలు మీ జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ స్త్రీలు మీ మీద పగబట్టి ఉన్నారు. ఏ సమయంలో మిమ్మల్ని దెబ్బ కొడదామని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరొక విషయం ఏమిటంటే ఈ స్త్రీలకు మీరు ఎలాంటి ద్రోహం చేసి ఉండరు. వారు అడిగినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెయ్యలేకపోవడం వల్ల చేయలేదు, కానీ వాటిని వారు మనసులో పెట్టుకొని మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దోషులుగా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ స్త్రీల పేర్లేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది. అలానే బగబగా మండే అగ్నితత్వం కారణంగా కోపం అనేది విపరీతంగా ఉంటుంది. ఏదైనా పని చేసినప్పుడు కానీ ఇతరులు తమ మాట వినకపోయినా ఈ రాశివారు కోపపడతారు. అయితే ఇతరులు ఎంతైతే కోపపడతారో అంతకన్నా ఎక్కువగానే అభిమానిస్తారు. ఎవరైనా తనవారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ అవతలి వారి నుండి సరైన విధంగా వీరికి ప్రేమాప్యాయతలు దక్కలేనట్లయితే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా పోటీ పెట్టేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పోటీతత్వం అనేది వారికి ఒత్తిడి కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పోటీని అయితే తగ్గించుకోవడం మంచిది. మేషరాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. చాలా వరకు మీరు అనుకున్న విధంగా డబ్బు అయితే ఖర్చు చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో చాలా వరకు చేయాలనుకున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఖర్చు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మీ చేతిలో ఉన్నటువంటి కొన్ని ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు అనుకోకుండా కొన్ని వ్యయాలు అయితే రావడం జరుగుతుంది. ఇంట్లో అవసరమైన ముఖ్యమైన గృహోపకరణాలు చెడిపోవడం లేదా వాహనాలు చెడిపోవడం, ఏదో ఒక విధంగా ఆసుపత్రి రూపంలో కూడా అనేక వ్యయాలు అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ చేతిలో ఉన్న వరకు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలానే వ్యాపార పరిస్థితి చూసుకున్నట్లయితే వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే వెళ్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు కలిసి రావు. మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేసినట్లయితే అవతలి వారి నుండి మీకు ఉన్నటువంటి తాపత్రయం వారిలో కనిపించదు. వారిలో కష్టపడే తత్వం కూడా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి కారణంగా మీకు ఒత్తిడి పెరిగిపోవడం, మొత్తం పని భారం మీ మీద పడిపోవడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం నూతనంగా ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో మీ అంతటి మీరు ఒక్కరే చేసుకోగలరని భావించినప్పుడు మాత్రమే వాటిని ప్రారంభించండి తప్ప ఇతరుల మీద అస్సలు ఆధారపడకండి. అలానే వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కూడా మీకు డబ్బు ఉందని ఒకేసారి అధిక మొత్తం పెట్టకండి. తక్కువ మొత్తాల్లోనే పెట్టుకోవడం మంచిది. ఒకే రంగంలో కాకుండా 2-3 వ్యాపారాల్లో మీరు పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల వ్యాపారంలో గతంలో ఏవైనా నష్టాలు వచ్చినా ఈ సమయంలో వచ్చిన లాభాలతో ఖచ్చితంగా అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ ఫలితాలు కూడా మెరుగ్గా వస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు సమయం అనేది ఎలా వృధా అవుతుందో తెలియదు. అలానే ఏవి అనవసరమైన పనులు చేరి ఇంట్లో కానీ లేకపోతే ఇతర అవసరమైన పనులు ఉంటాయి. కానీ విద్యకు సంబంధించి మీరు అంటే తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దాని గురించి రీసెర్చ్ చేద్దామని అనుకుంటారు. కానీ మీకు అస్సలు సమయం అయితే దొరకదు. కాబట్టి ఏదో ఒక విధంగా మీరు ప్రణాళికలు వేసుకొని కొంత సమయాన్ని విద్యపై కేటాయించండి. అయితే విద్యార్థులు చాలా వరకు స్నేహితుల పట్ల ఆకర్షణ, స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోండి. వీటి వల్ల కూడా విద్య విషయంలో మీకు భగ్నం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికైతే ప్రయత్నాలు చాలా కష్టతరంగా ఉంటాయి. మీరు ఇప్పుడు పెట్టేటువంటి ఏదైతే కష్టం ఎఫర్ట్స్ ఉన్నాయో దానికి రెట్టింపు పెడితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకుంటారని చెప్పుకోవచ్చు.
ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి వాటి వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీలకి చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేదా యవ్వనంలో ఉన్న స్త్రీలకు మొహం మీద మొటిమలు ఇటువంటివన్నీ రావటం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. అలానే మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. బయట స్త్రీలను అస్సలు రానివ్వకండి. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేదా దూరపు చుట్టాలు కానీ మీ కుటుంబ విషయాల్లో ప్రతిసారి కలగజేసుకోవడం, ఏదైనా విషయానికి సలహా ఇస్తున్నట్లు ఉన్నా అలాంటి సలహాలు మీరు పాటించకండి. కొంతమంది కావాలని మీ కుటుంబ సభ్యులను మీ నుండి దూరం చేయడానికి లేనిపోని మాటలు చెప్పడం లేదా మీ మీద ఉన్నటువంటి కోపం, పగ ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ నుండి దూరం చేయాలనుకుని వారిని తమ వైపుకు మార్చుకోవాలని అనుకుంటారు. కాబట్టి కుటుంబ విషయాల్లో ఇలాంటి స్త్రీలను అయితే దూరం పెట్టండి. అయితే ఆ స్త్రీల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే ఎస్, ఆర్ మరియు ఎం, సా, రా మరియు మా అంటే ఈ అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీలతో మీకు శత్రుత్వం ఉన్నా లేదా వీరి వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నట్లు ఉన్నా వెంటనే వారిని కొంచెం దూరం పెట్టడం మంచిది. మేషరాశికి సంబంధించి ప్రేమ విషయాల్లో బాగా కలిసి రాబోతుంది. మీరు అనుకున్న వ్యక్తులతో ప్రేమ వివాహాలు అయితే జరుగుతాయి. అలానే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అనుకున్న విధంగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదు. మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఈ సమయం నుండి కూడా పరిస్థితులు అనేవి కొంచెం మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని పనుల్లో కూడా అనుకూలత అయితే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాటిలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అలానే ఆర్థిక పరంగా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారు ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం. మంగళవారం రోజు మీ ఇంట్లో పెద్దవారు అంటే తల్లిగారు లేదా అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి స్త్రీలతో మిరపకాయలు అలానే కల్లుప్పుతో దిష్టిని అయితే మంగళవారం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ విధంగా 3 వారాలు క్రమం తప్పకుండా తీయించుకున్నట్లయితే ఎలాంటి స్త్రీ సంబంధిత సమస్యలైనా, స్త్రీ శత్రువులైనా మీ వెంట అస్సలు రారు. ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి తాత్కాలికంగా ఈ సమయంలో కొన్ని ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడమే మంచిది. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మీకు ఈ చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. కుటుంబంలో మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు మరలా మీ దగ్గరికి వస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.